నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవరెస్ట్ పర్వతంపై డ్రోన్ ఉత్కంఠభరితమైన దృశ్యాల చిత్రీకరణ. రామసేతు వంతెన కాల్పనికం కాదు, నిజమేనని నిర్ధారించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. పంచభూతాలను మింగేసిన జగన్ ప్రభుత్వం, మరో శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలలో రేపు ఆదివార ఆస్థానం, ఆర్జిత సేవలు రద్దు. కుప్పంలో వైఎస్ఆర్సీపీ ఖాళీ, పొలిటికల్ సీన్ రివర్స్. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా సుబ్బరాయుడు బాధ్యతల స్వీకరణ, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతపై దృష్టి, ఎస్పీ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీ వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ ల్యాండ్, భూములు, అదే మరి మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ మూడు విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు, అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు. ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు, అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు, హౌస్ సైట్స్ పేరుతో. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు, ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు, అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు, దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియాకు కూడా, మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఆదివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకురానున్నారు. అలాగే ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు పుష్ప పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివార ఆస్థానం నేపథ్యంలో రేపు శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ రోజు సిఫార్సు లేఖ స్వీకరణను కూడా టీటీడీ రద్దు చేసింది. 10 రోజుల నుండి జరుగుతున్న లక్ష్మీ నరసింహ ఆలయంలో ఉత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో లక్ష్మీ నరసింహ పెరియాల్వార్ ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. తిరుపతి మాడవీధిలో గోవిందరాజస్వామి వారు గరుడ వాహనంపై, పెరియాల్వార్ గజవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామి అమ్మవార్లకు అడుగడుగునా తిరుపతి మాడవీధులలో ప్రజానికం కర్పూర హారతులు పడుతూ స్వామివారి సేవలో పునీతులయ్యారు. ప్రతిష్టాత్మకమైన తిరుపతి జిల్లాకు ఎస్పీగా అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఎస్పీగా తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తానని కొత్త ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా ఎల్ సుబ్బరాయుడు సోమవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పకుండా తిరుపతి చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా. అనేక రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా వారందరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళే విధంగా ఇప్పుడేదో జరుగుతుందో ఇంకా మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది. అంతేవిధంగా లా అండ్ ఆర్డర్ని మరింత పటిష్టంగా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీ అందరి సహకారంతో నిర్వర్తించడం జరుగుతుంది. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ ధ్యానచంద్ర స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు రామ్మోహన్, కోదండ రామిరెడ్డి, జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం వర్షాకాలం ప్రారంభమైనందున జిల్లాలోని అధికారులు అందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మనకి చూస్తే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ దట్టు 22 కేసెస్ ఉండొచ్చు. అలాగే రీసర్వే అంటే సర్వే చేయించాలి అని ఒక కోరికతో చాలామంది వస్తున్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అలాగే మనకి కొన్ని రేషన్ కార్డ్ సంబంధించిన ఇష్యూస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతూ ఉంది. హవెవర్ మనకి ఇక్కడ ఒక సెల్ పెట్టుకున్నాము. కంటిన్యూస్లీ మనకు అప్డేట్ చేస్తూ రోజు కూడా ప్రతి జిల్లా అధికారి కూడా మన కలెక్టరేట్ స్థాయిలో ఏమైనా పిటిషన్స్ వస్తే జిల్లా స్థాయి అధికారినే డైరెక్ట్లీ పిటిషనర్ దగ్గర వెళ్ళి వాళ్ళ మాట విని సాల్వ్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ వీఆర్ఓ స్థాయిలో లేదంటే మండల స్థాయిలోనే అన్ని గ్రీవెన్సెస్ సాల్వ్ అయిపోవాలి. బట్ జిల్లా స్థాయిలో వచ్చి కలెక్టర్ గారిని కలుస్తున్నారు అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా స్థాయి అధికారి కూడా కింద వెళ్ళి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచడానికి అనేది మనం చాలా చర్యలు తీసుకుంటున్నాము. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్యలకు వినతి పత్రాలు సమర్పించారు. వినతి పత్రాలను పరిశీలించిన జిల్లా అధికారులు వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా అధికారులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారంలానే ఈ వారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నా ప్రజలు లెక్క చేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలివచ్చారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆలకించిన కమిషనర్ వెంటనే వాటిని నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియదు కాబట్టి సో స్పందన ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం వెళ్ళి ఇలా మన పై అధికారులు ఎవరుంటారో వాళ్ళని డైరెక్ట్గా భేటీ అయ్యే ఛాన్స్ మనకు ఉంటుంది కాబట్టి అదొక మంచి పోర్టల్ ఇది దీనివల్ల ఇప్పుడు అది చాలా బాధ కలిగిన మాకు చాలా డైలీ కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. దానికి ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఇందువల్ల మనకు నడుస్తుంది. స్పందన అనేది ఒక గొప్ప ఇనిషియేటివ్ గవర్నమెంట్ది, చాలా మంచిదండి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష హెచ్చరించారు. తిరుపతి పరిధిలోని 27వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు నిర్వహించాలని, కాలువలు, డ్రైన్లలో మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం నేపథ్యంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఇంటి సమీపంలో నీరు నిల్వకుండా చూడాలని, ప్రతిరోజు కాలనీలలో శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సచివాలయ సిబ్బందికి సూచించారు. సంబంధించి సచివాలయం సెక్రటేరియట్ స్టాఫ్ వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలిసి ఇప్పుడు వర్షాకాలం రానుంది.
సో మన మల్లయ్యగుంట కానీ చిన్నకాపు వీధిలో కానీ పెద్దకాపు వీధి లేఅవుట్లో ఏమైనా డ్రైన్ సమస్యలు ఉన్నాయా? ఒక పెద్ద డ్రైన్ వస్తుంది, మనందరికీ తెలుసు, పోస్ట్ ఆఫీస్ అందులో. సో ఆ డ్రైన్ ఆల్రెడీ క్లీన్ డీసిల్టింగ్ ఏమైనా చేయిస్తున్నారా, లేకపోతే ఒకే ఒక ఏరియా వాటర్ లాగ్ అవుతుంది అక్కడ. సో ఈ డ్రైన్ కండిషన్స్ గురించి శానిటేషన్ సెక్రటరీతో రివ్యూ చేయడం జరిగింది. 25వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కార్పొరేటర్ నరసింహాచారి హెచ్చరించారు. తిరుపతి ఆర్సీ రోడ్డులోని కస్తూర్బా సందు కరణాల వీధి కాలనీని అనుసంధానం చేసే రాయల్ చెరువు అప్పర్ క్రాస్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించినప్పటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహాచారి మీడియాతో మాట్లాడుతూ, పిల్లలు చదువుతున్న పాఠశాల భవనాన్ని అభివృద్ధి చేయకపోవడం, మంచినీళ్ల కుంటలో నీరు కలుషితమై సుమారు 40,000 మంది ఆ నీటిని త్రాగుతూ రోగాల బారిన పడాల్సిన దయనీయ దుస్థితి తమ డివిజన్కు నెలకొందన్నారు. నెలలు సంవత్సరాలు గడుస్తున్నా రైల్వే అప్పర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడంలో మున్సిపల్ అధికారులు ఎందుకు ఇంత కక్షపూరిత చర్యకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కమిషనర్ అదితి సింగ్ తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషకు వినతిపత్రం అందజేసి త్వరితగతిన 25వ డివిజన్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించకపోతే కాలనీ వాసులతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇలాంటి సమస్యలు అనేకం మంచినీళ్ళ గుంట గురించి ప్రస్తావించాను. దాదాపుగా 30-40 వేల మంది మంచినీళ్ళ గుంట ద్వారా సఫర్ అవుతున్నారు. ఆ మంచినీళ్ళ గుంట మొత్తం కలుషితమైపోయి రోయా హాస్పిటల్, బర్డ్స్, స్విమ్స్ వాటిలో వచ్చే వ్యర్థాలన్నీ కూడా మంచినీళ్ళ గుంటలోకి వచ్చి వాటి కింద ఉన్న మా బోర్లలోకి అవి వచ్చి ఇవన్నీ తాగి మా జనమంతా కూడా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు చెప్పాం. కర్మకాండాల గురించి చెప్పాం. దినాలు చేసుకునే ఒక చిన్న బిల్డింగ్లో చేస్తారు. శ్మశానంలో కావాల్సినంత స్థలం ఉంది, దానికి టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ ఉన్నాడు, కానీ పని చేయరు. ఈ 25వ వార్డు పైన బలుగు బలహీన వర్గాలు నివసించే ఈ వార్డు పైన అధికారుల కక్షపూరితమైన వైఖరిని నిరసిస్తూ ఈరోజు మరొకసారి స్పందనలో నా ఆవేదనని తెలియజేశాను. ఒకవేళ వీళ్ళు కానీ స్పందించకపోతే వచ్చే ప్రజా పరిష్కార వేదిక నుండి మా వార్డు జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయడం తప్పితే నాకు వేరే మార్గం లేదు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం వెంకటగిరి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి బిడ్డ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఏర్పేడు మండలం అముండూరు క్రాస్ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. ఏర్పేడు సిఐ శ్రీరామ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లె గ్రామానికి చెందిన బాపన శివకుమార్ భార్య శారద తన కుమారుడు, కుమార్తెతో ఆటో కోసం నిరీక్షిస్తోంది. ఈలోగా అతి వేగంగా ఒక లారీ వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందింది. ఈ దుర్ఘటనలో గాయపడిన 4 ఏళ్ల కుమారుడు కార్తీక్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన 2 ఏళ్ల కుమార్తె వైష్ణవి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ నెల 13వ తేదీన తన పుట్టినిల్లు అయిన రేణిగుంట మండలం మల్లవరానికి శారద వెళ్ళింది. తిరిగి ఆదివారం సాయంత్రం రామానుజపల్లె వెళ్లడానికి 2 బిడ్డలతో పాటు తల్లి విజయమ్మను కూడా తీసుకుని వెంకటగిరి బస్సు ఎక్కింది. 6:45 సమయంలో అమ్ముండూరు క్రాస్ వద్ద బస్సు నుంచి దిగారు. అక్కడి నుంచి రామానుజపల్లి వెళ్లడానికి ఆటో కోసం 4 రోడ్డు పక్కన నిరీక్షిస్తున్నారు. ఇంతలో మృత్యు శకటం లాంటి ఓ లారీ వీరిపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో శారద అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ని అంబులెన్స్లో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో పట్టణంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచనలతో రేణిగుంట మండలంలోని అమరా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో శారద తల్లి విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ఏర్పేడు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోటార్ సైకిల్ దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 45 లక్షల రూపాయలు విలువ చేసే 50 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సోమవారం పూతలపట్టు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ, ఆదివారం సాయంత్రం పూతలపట్టు బైపాస్ రంగంపేట మలుపు వద్ద పోలీసు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముసళ్ల సందీప్ పల్సర్ వాహనంపై వచ్చి ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తాను మోటార్ సైకిళ్లు దొంగతనం చేసేవాడని ఒప్పుకున్నారు. ఎస్పీ తెలిపిన సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లా ముదిపర్తిపాలెం గ్రామానికి చెందిన ముసళ్ల సందీప్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాల చోరీ చేస్తూ
విలాసాలకు పాల్పడేవాడని తెలిసింది. ముసళ్ల సందీప్ గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాల్లో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా ద్విచక్ర వాహనాలను చాకచక్యంగా చోరీ చేసి ఆకరాపేట సమీపంలో ఓ వ్యక్తి కాంపౌండ్లో దాచిపెట్టేవాడని చెప్పాడు. ఈ మేరకు 50 వాహనాలను స్వాధీనం చేసుకుని సందీప్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబర్చిన సిఐఎస్ఐ సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందజేశారు. ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి, అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా 2 వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం రాబట్టి వాటిల్లో మొత్తం ఒక 50 వెహికల్స్, దీని ధర 45 లక్షల వరకు ఉంటుంది. వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ 50 వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు సందీప్. ఇతని మీద ఇప్పటి వరకు సుమారుగా 30 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అలానే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఒక 15 డిఫరెంట్ కేసెస్లో కూడా అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ కూడా ఈ మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేసామో దీనివల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి. అలానే ఇప్పుడు మనం అతన్ని ఇన్ని కేసులు కూడా చూపించేసి రిమాండ్ రిపోర్ట్లు చూపించేసి అతని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. స్వచ్ఛతలో మేటిగా నిలిచే తిరుపతి నగరంలో చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడి అవుతోంది. స్వచ్ఛత కాస్త చెత్తగా తయారవుతోంది. తిరునగరిలో చినుకు పడితే చాలు ఛిద్రమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వర్షం పడితే నగరంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారవుతోంది. పేరు గొప్ప ఊరు తిబ్బ అన్నట్లుగా ఉంది తిరుపతి పరిస్థితి. సుమారు గంటపాటు నిలవకుండా వర్షం పడితే ఆ తర్వాత రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ చెత్తా చెదారంతో నిండిపోయి మురుగునీరు దుర్వాసన వెదజల్లుతోంది. ఆదివారం రాత్రి నుంచి పడుతున్న వర్షానికి రోడ్లపై పాదచారులు నడవలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ బురదగా తయారైంది. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల వ్యర్థాలు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో వర్షానికి తడిసి దుర్వాసన వెదజల్లుతోంది. మహిళలు వాటిపై తెలియక కాలు పెడితే జారి పడిపోతున్నారు. దారి మొత్తం రొచ్చురొచ్చుగా తయారైంది. దీంతో మార్కెట్కి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ దగ్గర కూరగాయలు తీసుకోవడానికి వచ్చినాను. ఇక్కడ వర్షం పడిన తర్వాత చాలా గలీజ్గా ఉంది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు చూసి శుభ్రం చేశారంటే బాగుంటుంది. ఈ మలినమైన పదార్థాలు తినడం వల్ల జబ్బులు వస్తాయి. దయచేసి కమిషనర్ గారు గుర్తించి ఇది శుభ్రం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ రోజు కూరగాయలకి వస్తూ ఉంటాను, కానీ ఇక్కడ మార్కెట్ బురదగా ఉండడం వల్ల దోమలు, ఈగలు ఎక్కువ వాలి కూరగాయల పైన పడుతున్నాయి. దానివల్ల అందరికీ జబ్బులు వస్తున్నాయి. దీన్ని క్లీన్ చేయాలా. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద పేదలకు నిర్మించి ఇచ్చిన గృహ సముదాయాల వద్ద తిష్టవేసి ఉన్న అపరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆందోళన వ్యక్తం చేశారు. దామినేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు దామినేడు నివాసితులు తమ దయనీయ పరిస్థితిని ఎన్నికల ప్రచారం సమయంలో పులివర్తి నాని దృష్టికి తీసుకుని వచ్చారు. అక్కడ కలుషిత పరిస్థితులను, అపరిశుభ్రతను కల్లారా చూసిన నాని తాను అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ సొంత నిధులను వెచ్చించి తానే స్వయంగా రంగంలోకి దిగి పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. దీంతో అప్పటికి తాత్కాలికంగా సమస్య తీరింది. అప్పటి నాయకులు దామినేడు పరిస్థితిని గాలికి వదిలేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన అనంతరం సోమవారం దామినేడు గృహ సముదాయాల వద్దకు నాని తిరుపతి రూరల్ మండలం ఎంపీడీఓ రమేష్ బాబు, తహసీల్దార్తో పాటుగా ఇతర అధికారులను తీసుకుని దామినేడు పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గృహ సముదాయాలు చుట్టుపక్కల పరిశీలించారు. చెత్తా చెదారం పేరుకుపోయి త్రాగునీటి పైపులు లీకేజీ వలన త్రాగునీరు కలుషితం అవుతుండడం నాని పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. అందులో వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ఈ అపరిశుభ్రతను తొలగించకపోతే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు. ప్రజలు రోగాల బారిన పడకముందే పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలని ఎమ్మెల్యే నాని అధికారులకు తెలిపారు. గృహ సముదాయాలు నిర్మించి చాలా కాలం అయినందున బాత్రూంలకు ఏర్పాటు చేసిన మురుగునీటి పైపులు చాలా వరకు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, వాటిని గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు. ఇళ్ల సముదాయంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలించాలని అధికారులతో చర్చించారు. త్రాగునీటి పైపులను పరిశీలన చేసి లీకేజీలను అరికట్టాలని చెప్పారు. పెచ్చులూడిన చోట్ల సిమెంటుతో మరమ్మతులు చేసి పూర్తిగా పెయింటింగ్ వేయాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. పరిశుభ్రత పైన దామినేడు గృహ సముదాయాల నివాసితులను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. తిరిగి తాము దామినేడు సందర్శనకు వచ్చేలోపుగా పారిశుద్ధ్యంను చెప్పుకోదగ్గ రీతిలో మెరుగుపరచాలని ఆదేశించారు.
అధికారులు తామినేడుపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక యుగంలో యంత్రాలపై ఆధారపడకుండా మనిషి తన మేధాశక్తిని, జ్ఞాన సంపదను పెంపొందించుకోవడానికి అవధాన ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్యు, హర్యానాలోని రిషిహుడ్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో అవధాన ప్రక్రియపై 3 రోజుల పాటు జరిగే జాతీయ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య రమాశ్రీ, హర్యానా రిషిహుడ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆంథ్రోపాలజీ డైరెక్టర్ ఆచార్య సంపదానంద మిశ్రా, బెంగళూరు విద్యానికేతన్ డైరెక్టర్ విజయకృష్ణ రాజగోపాల్ హాజరై ప్రసంగించారు. రిషిహుడ్ యూనివర్సిటీలో పనిచేస్తుండేటువంటి ఆచార్య సంపదానంద మిశ్రా గారు ఈ అవధాన విషయంలో చాలా కృషి చేశారు. దాని మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా మనం ప్రకాశం ముందుకు తీసుకొస్తున్నాం, రిలీజ్ చేస్తాం. ఆ పుస్తకాలను అనుసరించే మనం అంతా కూడా ఇక్కడ విశేషంగా అవధాన విద్య మన ఆంధ్రదేశంలోనే ఉంది. ఈ ఆంధ్రదేశంలో ఉండేటువంటి అవధాన విద్య, దాని రహస్యాలు, వీటన్నింటికి కూడా ఒక కార్యశాల, వర్క్షాప్ ఏర్పాటు చేసి 2 సిరీసుల్లో మనం చేసాం. ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యతని, అదే సమయంలో ప్రజలు కూడా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం తాటితోపు గ్రామం వెంకటపతి నగర్లో స్విమ్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ విచ్చేసి మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. చేతన ప్రభుత్వం చెప్పింది చేసేది. ఈరోజు వర్షాకాలంలో కూడా స్విమ్స్లో అధికారులు వచ్చి ఇక్కడ చేశారంటే అధికారులకి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చి డాక్టర్స్ కానీ ఏది కానీ దీనికి ఒక నిదర్శనం. ఈరోజు ఈ ఒక జాతీయ ప్రభుత్వానికి ఈ వైద్య సదుపాయాలు ఏర్పరచడంలో కావలసినటువంటి గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో సేకరించడం జరుగుతుంది. ఇక్కడ మామూలుగా ఉండేటువంటి వ్యాధులకు ఇక్కడే చికిత్స చేయడం జరుగుతుంది. ఇంకా పై చికిత్స అవసరమైన సందర్భంలో మిమ్మల్ని అక్కడికి వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థకి, పద్మావతి మెడికల్ కాలేజ్కి తీసుకెళ్ళి అక్కడ అవసరమైనటువంటి స్పెషాలిటీ. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకేతర సిబ్బంది సహకారంతో న్యాక్ A+ గ్రేడ్ను పొందడం సంతోషంగా ఉందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని వీసీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యాక్ సంస్థ తమ యూనివర్సిటీకి A+ గ్రేడ్ గుర్తింపునివ్వడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ గుర్తింపుని యథావిధిగా కొనసాగించడం కోసం తామంతా ఏక లక్ష్యంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయంగా రూపొందించి మేమంతా కృషి చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మేము కేంద్రీయ సంస్కృత విద్యాపీఠ దర్జా వచ్చినప్పటి నుంచి మేము మొట్టమొదటిగా ఈ న్యాక్ అక్రిడిటేషన్ కమిటీకి మేము ముందుగా అప్లై చేసాం. మధ్యలో కరోనా రావడంతో అనేక విఘ్నాలు వచ్చాయి. దాంతో కొంచెం ఇంచుమించుగా 20లో మనం చేయవలసిన పని 23కి మేము పూర్తి చేసి 22 నవంబర్ నాటికి పూర్తి చేసాం. మొత్తం ప్రక్రియ అంతా కూడా అయ్యేటప్పటికి 23 జూలై వరకు వచ్చింది. సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో నైపుణ్యతా ప్రమాణాలను పెంపొందించుకోవాలని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్ పీడీ ప్రభావతి కోరారు. వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ డే సందర్భంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కిల్ డెవలప్మెంట్ పీడీ ప్రభావతి, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకనాథం, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ విచ్చేసి మాట్లాడారు. అలాగే యూత్ అంతా కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్ సెంటర్స్ వివరాలు కానీ లేదా మిగతా విషయాలు కూడా మిగతా యూత్కి తెలియజేసి న్యాక్ కానీ, సీడాప్ అని,
ఎన్ఎస్టీసీ అని ఇలా చాలా ఉన్నాయి మనకి. సో ఈ వివరాలన్నీ కూడా మిగతా యూత్కి కూడా తెలియజేసి ఎవరికి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఆయా ఫీల్డ్లో దాన్ని ఎంచుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి తన స్కిల్స్ ఇంపార్టెంట్ అవుతుంది. ఏదో విధంగా మా గ్రాడ్యుయేట్ అయిపోయే లోపల ఆ విద్యార్థిని కానీ ఎవరైనా కూడా స్కిల్స్తో ఏదో ఒక మనం మనీ అర్నింగ్ ఈ విధంగా ఏదో ఒక దాంట్లో జాబ్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఫర్దర్ ఇంకా ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళని చాలా బాగా ముందుకెళ్తారని చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి కాలేజీ కూడా నా ఉద్దేశం ప్రకారం ఏది కూడా ఒక మన పట్టా ఇచ్చేదానికి ఆ డిగ్రీనో పీజీనో కాకుండా స్కిల్స్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఏదో డబ్బు సంపాదించే మార్గం అలా కాకుండా ఇప్పుడు స్కిల్స్లో కూడా మంచి అభివృద్ధి చెందుకుంటే ప్రతి ఒక్కరూ డబ్బుతో పాటు మంచి కెరీర్ మంచి పేరు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచం చాలా వైడ్ అయింది. సో ఏ రంగం వాళ్ళు ఎంచుకున్నా కూడా మనం ఆ రంగంలో అభివృద్ధి చెందవచ్చు, ప్రపంచాన్ని శాసించవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, సాఫ్ట్వేర్. బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన శంకర్రావు పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో బీసీ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు పుట్టినరోజును పురస్కరించుకుని రోగులకు, నిరాశ్రయులకు, సహాయకులకు సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో శంకర్రావు పోరాటం అభినందనీయమన్నారు. వారి వెంట జిల్లా బీసీ సంఘం నడిచి ఆయన ఆశయ సాధన కోసం తిరుపతి జిల్లాలో కృషి చేస్తామన్నారు. ఈ విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు బీసీల కోసం ఈ రాష్ట్రంలోనే ప్రత్యేక ముద్ర వేసుకున్న ఏకైక వ్యక్తి కేశవ శంకర్రావు అన్న. బీసీలు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేను ఉంటానని బీసీల కోసం ఎన్నుండి నడిపించిన వ్యక్తి ఈ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు అన్న. ఈ జన్మదిన శుభాకాంక్షలు ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లే ఈ జన్మదిన వేడుకలు ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగాయి. ఎందరికో ఆదర్శప్రాయమైన పద్మవిభూషణ్ దుర్గాబాయి దేశ్ముఖ్ 115వ జయంతిని పురస్కరించుకొని వారికి పలువురు ఘన నివాళులు అర్పించారు. తిరుపతి గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థలి సహకారంతో దుర్గాబాయి జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి సేవలను కొనియాడారు. నవ సమాజంలో పాత పద్ధతులు రావాలంటే ఇటువంటి యొక్క జీవిత చరిత్రలు, వారి యొక్క జయంతులు చేసుకుంటూ మరి వారి యొక్క గురించి మనం కనుక తెలుసుకోవటం అనేది నేటి తరానికి చాలా ఆవశ్యకత కూడా ఉందని చెప్పేసి మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా వీక్షిస్తున్న ప్రేక్షకులతో పాటు చాలామంది మీడియా వాళ్ళు రకరకాలుగా తీస్తూ ఉంటారండి, రకరకాలుగా. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇది అతిశయోక్తిగానే కాదు, సిటీ కేబుల్ వారు అలాగే మరి లోకల్ కొన్ని ఛానల్స్ వారు ఇటువంటి కార్యక్రమాలకి మరి జనాలతో సంబంధం లేకపోయినా తిరుపతి కామరాజ్ నాడార్ 122వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా, జనహృదయ నేతగా, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తమిళనాట ప్రజల హృదయాలలో చిరస్థాయిగా సంపాదించుకున్న సామాజిక తత్వవేత్త శ్రీ కామరాజ్ నాడార్ జయంతి వేడుకల్లో బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. లీలామహల్ వద్ద సోమవారం జరిగిన 122వ జయంతి కార్యక్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డితో పాటు తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఆజన్మాంతం ఎప్పుడు కూడా చిరస్థాయిగా మిగిలిపోతాయి. అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆ రోజు ఉచిత విద్యను తీసుకొచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహనీయులు శ్రీ కామరాజ్ నాడార్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఈరోజు సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని అందుకోగలరని చెప్పని, ఆ చదువు లేని కారణంగా తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరికి రాకూడదన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరెస్ట్
ఎవరెస్ట్ పర్వతంపై డ్రోన్ ఉత్కంఠభరితమైన దృశ్యాల చిత్రీకరణ. రామసేతు వంతెన కాల్పనికం కాదు, నిజమేనని నిర్ధారించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. పంచభూతాలను మింగేసిన జగన్ ప్రభుత్వం, మరో శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలలో రేపు ఆదివార ఆస్థానం, ఆర్జిత సేవలు రద్దు. కుప్పంలో వైఎస్ఆర్సీపీ ఖాళీ, పొలిటికల్ సీన్ రివర్స్. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా సుబ్బరాయుడు బాధ్యతల స్వీకరణ, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతపై దృష్టి, ఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.